దూకుడు సార్. అసలు అంటే పేరుకు తగ్గట్టే మొత్తం అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా మొత్తం బ్రేక్ చేసి పక్కన మాడేశారు. సో మరి ఆ సినిమా గురించి తలుచుకుంటే మీకు గుర్తొచ్చే అన్న అంటే ద బెస్ట్ థింగ్ ఆఫ్ మై లైఫ్ ఈస్ వేర్ ఎవర్ ఐ గో, నేను తర్వాత ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఐఎమ్ కాల్డ్ యాజ్ అ దూకుడు ప్రొడ్యూసర్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ కాంప్లిమెంట్ ఎనీవేర్. అంటే వేరే సినిమాలో జోలికి ఎవరు రారు. దెన్ దే విల్ స్టార్ట్ టాకింగ్ ఆ సినిమా ఈ సినిమా అని. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ మహేష్ బాబు గారితో ఒక సినిమా చేస్తే చాలు అనుకుని వచ్చాను ఇండస్ట్రీ. అది సెకండ్ సినిమా అవుతుంది అనేది సో ఫార్చునేట్. అండ్ బిఫోర్ దట్ దేర్ ఈస్ అన్ ఇన్సిడెంట్ విచ్ ఐ డి నాట్ టెల్ టు ఎనీవన్. మహేష్ బాబు గారి స్క్రిప్ట్ ఒకటి నా దగ్గరకు వచ్చింది ముందు. అంటే ఐ జస్ట్ కేమ్ హియర్, ఐ నో వన్ ఆఫ్ ద గైస్ ఫ్రమ్ పద్మాలయ. స్క్రిప్ట్ పంపించి యాజ్ అ కో ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేయాలి, నారే వచ్చి ఇన్వెస్ట్ చేయాలి. మహేష్ బాబు గారు ఐ నీడ్ టు రీడ్ ద స్క్రిప్ట్. లేదండి ఆ డైరెక్టర్ గారు ఇట్స్ బిగ్ డైరెక్టర్, కాదండి వేరే హీరో అయితే నేను చేసేయగలను, బట్ మహేష్ బాబు ఐ వాంట్ టు అట్లీస్ట్ రీడ్ ఇట్ ఆర్ సినాప్సిస్ అన్న కావాలి. నేను ఊరికనే ఇట్స్ నాట్ అ ఫైనాన్షియల్ కైండ్ ఆఫ్ థింగ్. సినాప్సిస్ పంపించారు. ఐ డెంట్ టేక్ టైమ్ టు టెల్ నౌ. అవతలాడు అన్నారు మళ్ళీ ఇంకా మీరు లైఫ్లో చేయలేరు మహేష్ బాబుతో, ఇది వదులుకుంటే అని. సార్ నా ఫీలింగ్ ఏంటంటే చేసేది ఏదో హిట్ చేస్తే బెటర్, ఇదేదో నాకు గట్టిగా కొడుతుంది, వర్కౌట్ అవదేమో అని. ఎందుకులే పర్లేదు, మహేష్ బాబుతో ఫ్లాప్ చేసే కంటే సినిమా చేయకపోవటం బెటర్ అని చెప్పేసి ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ దేర్. అండ్ సడన్లీ ద మూవీ డి నాట్ టేక్ ఆఫ్. మెటీరియలైజే కాల. ఆ మూవీ మెటీరియలైజే బ్లాక్ బస్టర్ అయింది, కానీ వేరే వాళ్ళతో అయింది. మీరు చదివిన స్క్రిప్టేనా బ్లాక్ బస్టర్ అయింది? బ్లాక్ బస్టర్ వేరే హీరోకి. ఓకే, ఆ హీరో సరిపోతాడు కాబట్టి బ్లాక్ బస్టర్. ఓకే, ఆ హీరోకి వేరే హీరోకి. ఓకే. అండ్ ఐ కుడ్ నాట్ సీ మహేష్ దట్ ఫేస్ అన్నమాట. బట్ నా వల్ల అయితే సినిమా ఆగలేదు. నాదండి జస్ట్ కో ప్రొడ్యూసర్ కదా. బట్ వాళ్ళు చెప్పగానే సరే నేను నా ఫీలింగ్ అది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని అనుకోకుండా when some destiny is there, 4 movies చేయగలిగాను. మహేష్ బాబు గారి మీద చూస్తే ఏదో ఒక హీరో ప్రొడ్యూసర్ రిలేషన్షిప్ లా ఉండదు, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ అనేది క్లియర్ గా కనిపిస్తుంటది. అనిల్ గారు అంటారు మిమ్మల్ని ఇప్పుడు, అంటే మీ అబ్జెన్స్ లో కూడా మాట్లాడినప్పుడు, ఏం అంత స్పెషల్ బాండింగ్ ఏంటి సార్ ఆయనకి మీకు? లేదండి, అంటే నాకు ఐఎమ్ కృష్ణ గారి ఫ్యాన్ మోర్ దెన్ మహేష్. అండ్ రావటమే దూకుడు పడింది. అండ్ వీఆర్ ఆల్ ద ఏజ్ గ్రూప్ లో కూడా కొత్తగా వచ్చాం మేము, మాకు. అండ్ ఈవెన్ మహేష్ ఈజ్ ఆల్సో ఎట్ ద టైం పిల్లలు వాళ్ళందరూ కూడా సేమ్ ఏజ్ గ్రూప్. దట్ వే ద బాండింగ్ ఇస్ దేర్. అండ్ వీఆర్ జెన్యూన్ టు ఈచ్ అదర్. ఆయన చిన్న సినిమాలు ఎందుకండి, నేను ఇస్తాను కదా, ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఐ లవ్ హిమ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, ఐ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్, ఐ లవ్ హిమ్. ద camaraderie we had is different. If you are with Mahesh, you will understand. Every minute is very precious because మన లైఫ్ లోనే మర్చిపోతాం కాసేపు. ఆయనతో మాట్లాడితే ఆ సెటైర్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ, ఆ సెట్ అంతా వైబ్రెంట్ గా ఉంటుంది. దట్ టైం మిస్, ఈ 3 సంవత్సరాలు మిస్ అవుతాయి. నేను ఒక్కడిని ఇప్పుడు ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు, బట్ అప్పుడు ఆ సినిమా రిలీజ్ చేస్తున్న టైంలో మీకు ఏమన్నా అంటే ఇది ఎక్కడన్నా కొంచెం తేడా కొడుతుందేమో అని అనిపించిన ఉందా సార్? ముందు ఇండికేషన్ ఏమైనా వచ్చింది అసలు మీకు? ఫస్ట్ నాకు ఒక్కడికే వచ్చిందండి. మీకు వచ్చింది? అది నాకు ఒక్కడికే వచ్చింది, మిగతా అందరూ బిలీవ్ చేశారు. నేను కూడా ఏంటంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వి స్టార్ట్ లవింగ్ అవర్ మూవీస్. పర్ఫార్మెన్స్ ఇంత పర్ఫార్మెన్స్ చేశారు కదా, వర్కౌట్ అయిపోతుందా అని. బట్ మన ఫస్ట్ సా ఇట్, నేను ఏదైతే అనుకున్నానో థియేటర్లో ఆ ఫీలింగ్ వచ్చింది. బికాస్ అదే we didn't reveal the plot. And first time నేను చూడగానే somewhere I felt disconnected because image ఉన్న హీరో, అతనికి ప్రాబ్లం ఉందంటే
ఐ ఫెల్ట్ డిస్కనెక్టెడ్. మళ్ళీ ఇంటర్వ్యూలో ఏదాకా కనెక్ట్ అవ్వలేదు. సేమ్ థింగ్ ఐ సా ఇన్ ద థియేటర్. సో ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే వేరే విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు కాదు, అప్పుడు కూడా సేమ్ థింగ్. మనకి ట్రైలర్ ఇచ్చేసినట్టయితే బాగుండేదేమో, బట్ ఇట్స్ జాయింట్ డెసిషన్ బై ఎవ్రీవన్. అంటే మనం ఎవ్రీవన్ లవ్డ్ ద మూవీ, ఎవ్రీవన్ వాంటెడ్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. నాట్ ఓన్లీ దట్ మూవీ, ఎనీ మూవీ బెస్ట్ అనుకుంటారు. ఆ రోజు బెస్ట్ ఏంటంటే ఒక ట్రైలర్ అంటే కనుక మళ్ళీ జనాలు ఏమైనా ఇది అవుతారేమో, యాక్షన్ ట్రైలర్ కట్ చేసాం, అదేదో జేమ్స్ బాండ్ మూవీ లాగా ఫీల్ అయ్యారు. అది ఒక పాయింట్ అనుకోవచ్చు. ఇంకా దేర్ మెనీ థింగ్స్. ఆ సినిమా వర్క్ ఎందుకు సార్ అంత టైట్ అయింది? అంటే నాకు తెలిసింది ఏంటంటే సుకుమార్ గారు ఫైనల్ కాపీ కూడా చూడలేకపోయారు అనేది నిజమేనా సార్? ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీకి జరుగుతుంది. దానికి ఇట్ హస్ నథింగ్ టు డూ విత్ ద రిజల్ట్. ఆ సినిమా ఎఫెక్ట్ ఆగడుపై ఎలా పడింది సార్? ఎందుకంటే మొన్న సినిమా ఇట్లా మాట్లాడితే ఏమన్నారంటే, నేను ఆల్రెడీ ఫస్ట్ ఆగడు అనుకున్న తర్వాత వేరే స్క్రిప్ట్ నెరేట్ చేశాను, బట్ బిఫోర్ దట్ చిన్న వీటి వల్ల వేరే సబ్జెక్ట్ అనుకుని చేశాను, అది నా లైఫ్ టైం రిగ్రెట్ అని ఆయన చెప్పారనమాట. యాక్చువల్గా అది చేసి ఉండకూడదేమో అని చెప్పేసి, ఏది ఇప్పుడు చేసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో చేసి ఉండకూడదేమో అన్నారు. అంటే దాని ఎఫెక్ట్, అంటే దాని ఫినాన్షియల్గానా లేకపోతే ఎలా అయింది సార్? అది ఫినాన్షియల్ ఎఫెక్ట్ అంటే వి స్పెంట్ ఫర్ ఆగడు ఆల్సో, బట్ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ వన్. ఆగడు నా ఉద్దేశం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ హై అయిపోయి, అండ్ ఫస్ట్ 3 days కలెక్షన్ ఆఫ్ ఆగడు ఈస్ ఫినామినల్. ఎంత ఫినామినల్ అంటే శిరీష్ గారు కాల్ చేసి వైజాగ్ తీసుకున్నారు, కాల్ చేసి కంగ్రాచులేషన్స్ అలా స్టార్ట్ అయింది. బట్ ఫ్యాన్స్ నుంచి డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ చూస్తున్నాం. ఏమో ఆడేస్తుంది, కలెక్షన్ వచ్చేస్తుంది, అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ ఫస్ట్ 3 days. మండే కల్లా మొత్తం మారిపోయింది. సో అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్, సేమ్ టెంప్లెట్ ఉందేంటి, సేమ్ కదా అంటే దూకుండి కొంచెం మార్చి తీశారు అయ్యారు. మీన్ బేసికలీ టైమింగ్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్, అండ్ దేర్ ఆర్ సమ్ థింగ్స్. రిలీజ్ డేట్ ఒకటి ఉంది ప్రాబ్లం, దానికి ప్రాబ్లం అయింది. ఏంటంటే పండక్కి 2 weeks ముందు రిలీజ్ అనుకున్నాం. దేర్ ఈస్ ఎ చేంజ్ ఫ్రమ్ దూకుడు టు ఆగడు. దూకుడు అలాగే చేసాం అనమాట. సో పెరుగుతూ వెళ్ళింది. మాకేమన్నా దూకుడు అలా చేసింది, ఆగడికి ఇంకా క్రేజ్ పెరిగిపోయింది. హీరో కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నాడు. అవును సార్. ఇది ఒక రేంజ్ ఆఫ్ వెళ్ళాలంటే మనకి 2 weeks గ్యాప్ ఉండాలి. బట్ అప్పటికే మార్కెట్ మారింది. అంతకుముందు 2 weeks ఉండేది, 1 week వెళ్ళింది. 19th రిలీజ్, ఐ థింక్ ఇట్స్ 19th రిలీజ్ చేసాం. అది కనుక 26 చేస్తుంటే ద రిజల్ట్ వుడ్ హ్యావ్ బీన్ ఫార్ ఫార్ బెటర్, బికాస్ మేము 19th చేసాము. ఎప్పుడైతే టాక్ డివైడ్లో ఉందో లౌక్యం కేమ్ ఆన్ 26th. అది హిట్ అయింది. ఆటోమేటికల్ ఇంపాక్ట్ ఉంటుంది కదా, ఆబ్వియస్. అండ్ మళ్ళీ పండక్కి రామ్ చంద్ గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది. సో దట్ వే ఇఫ్ ఎట్ ఆల్ వి రిలీజ్డ్ ఆన్ 26th అలా వెళ్ళిపోయేది. ఈ 3 రోజులు ఎలాగో ఇది కదా, తర్వాత పండగ, ఆ స్టోరీ వేరే విధంగా ఉండేది యాక్చువల్గా. సో ఇట్స్ ఆల్ టైమ్ అండ్ టైమింగ్ అంటారు కదా.